హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మాక్సిలోఫేషియల్ సర్జన్. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తూ వస్తున్నాను. అందులో కొన్ని మెయిల్స్ వస్తున్నాయి మాకు ఎనానిమస్గా. పేర్లు చెప్పకండి, మాకు డేంజర్ ఉంటుంది, ప్లీజ్ మా ఇంట్లో గొడవలు అవుతాయి, పేర్లు చెప్పకండి అన్న వాళ్ళు కొన్ని మెయిల్స్ చేస్తున్నారు. అందులోనూ ఆ మెయిల్స్లో కొన్ని పాయింట్స్, అరే ఇది అందరికి ఉపయోగపడుతుంది కదా అనే పాయింట్స్ నేను కొన్ని తీసుకుని ఇట్లా వీడియో రూపంలో చెప్తున్నాను. ఒక ఇంట్రెస్టింగ్ సెనారియో వచ్చింది ఈ మధ్య. ఒక హస్బెండ్ వైఫ్. హస్బెండ్ ఏమో దేవుడు, భక్తి, ప్రతి గురువుకి దండం పెట్టేస్తాడు, ఎక్కడ బయట మార్కెట్లో దొరికిన ప్రతి ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు, దేవుడు దేవుడు భక్తి అంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా భక్తి ఫ్యామిలీ. ఆ కోడలు, అమ్మాయి ఎవరైతే వచ్చిందో వైఫ్, ఆమె దేవుని అంతగా నమ్మదు. ఓకే, దండం పెట్టుకోమంటే పెట్టుకుంటాను, పూజకి బొట్టు పెట్టుకోమంటే పెట్టుకుంటాను, కానీ నేను మరీ దేవుణ్ణి నమ్మను. కానీ వాళ్ళ ఇంట్లో 24 hours ఏదో పూజ అంటారు, వ్రతం అంటారు, ఏదో ఒకటి చేస్తుంటారు. నేను తట్టుకోలేకపోతున్నాను. సంహౌ మీ వీడియోలు చూశాను, మీరు లాజికల్గా చెప్తున్నట్టు అనిపించింది. మీరే చెప్పండి, దేవుడిని నిజమా, నమ్మాలా, నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని. చాలా టిపికల్ క్వశ్చన్. దేవుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ అడిగితే నేను ఉన్నారు, లేరు, ఆ పక్క గల్లీలో ఉంటారు, లేకపోతే ఎదురుగుండా మా మా ఇంటికి వెనకాల సైడ్ ఉంటారు అని చెప్పలేం. దేవుడు అనేది ఒక పెద్ద, నువ్వు రాకెట్ సైన్స్ చెప్పేసాయి ఒక సెంటెన్స్లో అంటే ఎలా అయితే చెప్పలేమో, నువ్వు ఒకసారి E=mc² 1 minute ఎక్స్ప్లెయిన్ చేసేయి అంటే ఎలా అయితే మొత్తం ఫార్ములాస్తో ఎక్స్ప్లెయిన్ చేయలేమో, అలాగే దేవుడు అనగానే మొత్తం ఉన్నాడు లేడు అని ఒక సెంటెన్స్లో చెప్పలేము. ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మీ హస్బెండ్ బిలీవ్ చేస్తే గాడ్, వెరీ గుడ్. మీ మీద మరీ ప్రెషర్ పెట్టకుండా ఉంటే ఫైన్, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి బిలీవ్స్ వాళ్ళవి, గుడ్. కానీ ఎప్పుడైతే మీ హస్బెండ్ మీ మీద ప్రెషరైజ్ చేస్తూ పొద్దునే లేకపోతే పూజకి ఇట్లా ఉండు, అలా వేసుకో, ఇలా వేసుకో డ్రెస్, లేకపోతే వేరే వాళ్ళు వస్తున్నప్పుడు ఇట్లా బిహేవ్ చేయాలి, అట్లా బిహేవ్ చేయాలని మీ మీద టూ మచ్గా ప్రెషర్ అయిపోతున్నప్పుడు అనిపిస్తే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది చాలామందికి. అబ్బా ఏంటి లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎంతసేపు ఇదే ఉంటుంది నాకు అని చెప్పి. చాలామంది అట్లా ఓవర్ చేస్తారు. కొంతమంది హస్బెండ్సే కాదు, కొంతమంది వైఫ్స్ కూడా ఇలాగా ఓవర్ చేసేస్తారు. ఇంకా దేవుడు అంటే నాకు తెలిసిన భక్తే అద్భుతమైన భక్తి, నా భక్తి తప్ప పక్కనోడు భక్తి అంతా వేస్ట్ అనే మైండ్ సెట్కి ఎప్పుడూ రావద్దు. ఎవరైనా మీ హస్బెండ్కి వీడియో ఫార్వర్డ్ చేస్తే ఫస్ట్ థింగ్ అలా గుర్తుపెట్టుకోవాలి, ఎవడిని ప్రెషర్ చేసి హిందువుల్లో హిందుత్వ ఎవరైనా ఫాలో అవుతారో వాళ్ళు ఈ దేవుణ్ణి తెలుసుకో, దేవుడు అంటే ఇది నిజమని ఎప్పుడు ప్రెషరైజ్ చెయ్యరు కూడా. ఎందుకంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది ఎవరి పర్సనల్ జర్నీ. మెల్లగా ఒక మంచి మార్గంలోకి వచ్చి ఆ భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది పర్సనల్ చాయిస్. ఎప్పుడూ ఎవరిని ఫోర్స్ చెయ్యొద్దు. ఇది చాలామంది పేరెంట్స్ కూడా మా దగ్గరకు వస్తారు, మా వాడికి భక్తి నేర్పించండి, భక్తి నేర్పించరు స్వామి. భక్తి వస్తుంది వాళ్ళకి, నిజంగా ఆ ఎఫెక్ట్ తెలిసినప్పుడు, భగవత్ సాక్షాత్కారం కోసం వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు భక్తి ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎవ్వరూ ఎవరిని ఫోర్స్ చేయకూడదు. నా భక్తిలో ఉండు, మా దేవుడు గొప్ప దేవుడు, మా పక్కింటోడి దేవుడు గొప్ప దేవుడు, ఇట్లాంటి ఎప్పుడు ఉండదు. దేవుడు గొప్ప నీచ, నన్ను నమ్ము నమ్మకపో అనే పాయింటే లేదు అసలు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీ హస్బెండ్ని చూస్తున్నట్లయితే బలవంత పెట్టి భక్తిని తెప్పించకండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. థర్డ్, మీరు ఒక మ్యారేజ్ చేసుకుని ఒక ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారాలు, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం. కాబట్టి ఏదైనా మెయిన్ ఈవెంట్స్, ఏదైనా మెయిన్ పూజలు, ఏదైనా మెయిన్ ఆ ఇంటికి సంబంధించిన ఉంటే మంచి జరుగుతుంది. కాబట్టి ఫాలో అయ్యి కొంచెం మీరు ఫ్యామిలీ కోసం కొంచెం త్యాగం చేసి చేయగలిగితే వెరీ వెరీ గుడ్. హ్యాపీగా అలా ఉండాలి కలిసి. ఇక ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, భక్తి మార్గంలో ఉండడము, మీరు ఎంజాయ్ చేయడము రెండు డిఫరెంట్ థింగ్స్. ఎంజాయ్ చేయొచ్చు, భక్తి మార్గంలో కూడా ఉండొచ్చు, తప్పు లేదు. ఓకే, సో ఎవరైనా నన్ను ఇంకా భక్తిలో ఉన్నా కాబట్టి రెస్ట్రిక్ట్ చేసుకుంటాము, మేము ఇంకా ఏమి చేయకుండా ఇంట్లోనే పడుండాలా అనే రెస్ట్రిక్షన్ ఉంటుందో తప్పు. అట్లా ఏం లేదు. భక్తి మార్గంలో భక్తి ఉండొచ్చు, మీరు ఎంజాయ్ చేసిన టైంలో ఎంజాయ్ చేయొచ్చు, అందులో తప్పు లేదు. నెక్స్ట్ వచ్చేసి, ఈ దేవుడు ఉన్నాడా లేదా అన్నప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పని చెప్తాను. ఎప్పుడైనా ట్రై చేయండి, దేవుడు లేడు ఆర్ నాకు ఏంటివన్నీ నమ్మట్లేదు అనుకున్నప్పుడు గో అహెడ్ అండ్ రీడ్ సైంటిఫిక్ బుక్స్ ఆన్ గాడ్. మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తెలుసా, ఏంటి దేవుడు అనే కాన్సెప్ట్ వెనకాల ఇంత ఉందా, ఇంత మానసిక సమస్యలు తీర్చడానికి, శారీరక సమస్యలు తీర్చడానికి యంత్ర మంత్ర తంత్రములు, శాస్త్రములు, వేదములు,
మనకి అపౌరుషేయంగా వచ్చినవి, పౌరుషేయంగా వచ్చినవి కొన్ని రకాల ప్రాక్టీసెస్, కొన్ని రకాల మనకి అంటే ఎలా అయితే ఒక్కొక్క సిస్టమ్‌ని ఎలా బ్రతకాలో తెలిపజేసే ఒక్కొక్క సిస్టమ్ ఫర్దర్‌గా డివైడ్ అవుతుంటే ఇన్ని రకాల అనిపిస్తుంది. శాస్త్రాలు, వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత మనకి ఇతిహాసాలు, అరణ్యకాలలో చాలా ఉంటాయి. మీకు టైం దొరికినప్పుడు స్టార్ట్ రీడింగ్ దెమ్. అప్పుడు మీకు ఈ ఒపీనియన్ మారుతుంది. భగవంతుడంటే వీళ్ళు సినిమాల్లో చూపించినట్టుగా ఇట్లా రెక్కలేసుకొని రాడే, ఇంత వెనకాల కాన్సెప్ట్ నడుస్తుందా అని తెలుస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క మెథడాలజీ అర్థమవుతుందో యూ విల్ రియలైజ్ భగవంతుడు అనేది సెపరేట్ కాదు, ఇంకోటేదో చేస్తే రాడు, నా లోపలే ఉంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టు నీ లోపలే ఉంది. అంతర్యామి అంతర్యామి అని చెప్పి అన్నమయ్య అన్నట్టు అంతా మన లోపలే ఉంది. మన లోపల ఉండే ఆ కరెక్షన్ చేసుకోవాలి అనేది వెరీ ఇంట్రెస్టింగ్ సైన్స్. ఓకే, అందుకని అది ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే అందులోకి డ్వెల్ అవ్వడం స్టార్ట్ చేస్తే మన ప్రొసీజర్స్, మన సిస్టమ్స్, ఈ యజ్ఞములు, ఈ యాగములు, ఈ తపస్సులు, ఈ పూజలు, వ్రతాలు ఇన్ని ఎందుకు వచ్చాయి అన్న విషయం మనకు తెలుస్తుంది. యాజ్ అన్ మనం వీటన్నిటికీ వారసులుగా ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఓకే, ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే లైఫ్ని చాలా మీనియేచర్గా ఎంతసేపు సెన్షియల్ ప్లెజర్స్, సినిమా చూసామా, పబ్బులకు వెళ్ళామా, డ్యాన్సులు వేసామా, లేకపోతే ఇట్లాగే ఉన్నామా అనే దాంట్లోకి మనల్ని తోసేస్తున్నారు. ఇది హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్ వల్ల వస్తుంది. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వెస్టర్న్ సిస్టమ్ కాకుండా హాఫ్ నాలెడ్జ్ ఆఫ్ వెస్టర్న్ సిస్టమ్ వల్ల మన ఈస్టర్న్ని, మన భారతీయతని, మన యొక్క భారతీయతని చాలా మటుకు తప్పుడు దారిలో మనకు చూపించారు. కాబట్టి అందరము తెలుసుకోవాల్సిన ప్రాసెస్ని తెలుసుకోవాలి. ఓకే, దీంతో పాటు ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా అలా ప్రెషర్ పెడుతుంటే మీ డిస్టింగ్విషెస్ చెప్పండి. నేను ఇంత నమ్ముతాను, ఇంత నమ్మను, ప్లీజ్ డోంట్ మైండ్. వాళ్ళని దానిలోనే కించపరిచి ఇది నిజమా, ఎట్లా ఉంటుందా, నువ్వు ఇక్కడ యజ్ఞం చేస్తే పైన దేవుడు సంతోషిస్తాడా, ఈ టైప్లో వంకర వాదన పెట్టుకుంటే అది ఒక ప్రెషర్ లాగా మారుతుంది. అది మీకు మీరే రప్చర్ అవుతుంది. ఇది చాలామంది సూడో పీపుల్ చేసే పని ఏంటంటే వాడు మారడు, వాడు కన్విన్స్ కాడు, ఓకే, కానీ అది పక్కన గుచ్చుతూ ఉంటాడు. నీకు తెలుసా దానివల్ల ఏమొస్తుంది, దానివల్ల ఏమొస్తుంది అని చెప్పి పక్కన వాడని గుచ్చుతుంటాడు. అందుకని ఎప్పుడైనా సరే ఇట్లా స్పిరిచువల్ నాన్ స్పిరిచువల్ గొడవ వస్తే దానిలోకి దూరకుండా ఉంటేనే నయం, దానిలో ఆలోచించకుండా ఉంటేనే నయం. ఎందుకంటే ఇది నెవర్ ఎండింగ్. ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్ట్ అయింది గొడవ, ఎప్పటి నుంచో వస్తుంది. తరతరాలుగా ఎథీస్ ఇలాంటి గొడవలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. వెజ్ నాన్ వెజ్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. లేకపోతే హిందూ గొప్ప, ముస్లిం గొప్ప, క్రిస్టియన్ ఎప్పటి నుంచో ఉంది. మీరు నేను కూర్చుని సాల్వ్ చేసేది కాదు. సో అన్నెసెసరీగా దాంట్లో పడకండి. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయితే అసలు జరగకూడదు. బయట ఏదైనా అథారిటేటివ్గా ఒక స్టేజ్ వేసుకుని ఆ స్టేజ్లో డిస్కస్ చేసుకున్నారా, దట్స్ గుడ్. అంతేకాని ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దేవుడి వల్ల పార్టీషన్ రాకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటే మీ మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మీకున్న మెయిన్ ప్రాబ్లము మీ మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది వీటి వల్ల. ఎప్పుడైతే మైండ్ డిస్టర్బెన్స్లోకి వెళుతున్నారో మీరు ఈ మొత్తం సిస్టమ్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో కొన్ని నేను చేయగలుగుతాను, కొన్ని నేను చేయలేను ఫస్ట్ థింగ్. తర్వాత దేవుణ్ణి నమ్మడానికి నాకంటూ కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను వాటి వెనకాల ఐ విల్ స్టడీ. ఓకే, థర్డ్ వచ్చేసి ఒకవేళ మీరు ఇట్లాంటి వాటి వల్ల డిస్టర్బ్ అయిపోతుంటే మేక్ షూర్ దట్ మీ డిస్టర్బింగ్ పాయింట్స్ని 10 మందితో డిస్కస్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ మాట్లాడగానే మిమ్మల్ని సెపరేట్ చేసి విడగొట్టే బ్యాచ్లు తయారవుతారు, అలాంటి గ్రూపులు తయారవుతాయి, అలాంటి డిస్కషన్లు తీసుకొస్తాయి. లేడు కదా, ఉంటే ప్రూవ్ చేయమను కదా, లేకపోతే ఎక్కడ కనిపిస్తాడో చెప్పచ్చు కదా, ఈ టైప్లో సైన్స్ ఇంత ఎదిగింది కదా, ఇంకా దేవుళ్ళు ఏంటి, ఈ టైప్లో సంథింగ్ మీ మైండ్లోకి ప్రవేశపెట్టి దాన్ని మీ హస్బెండ్తో డిస్కస్ చేసేలా చేసి మీరు గొడవ పడేలా చేస్తారు. సో అందుకని బయట విషయాలు బయటే, లోపల అన్నెసరిగా గొడవలు పడద్దు. మీరు మీ హస్బెండ్తో హ్యాపీగా ఉండండి. దానివల్ల మీ మైండ్ డిస్టర్బ్ కాదు, వాళ్ళని మార్చద్దు, మీరు మారిపోయే అంత గొప్పగా దాన్ని ఏమి ప్రెజరైజ్ తీసుకోవద్దు. రిలాక్స్, కామ్ డౌన్ అండ్ స్లోలీ స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు మీరు గనక ఇది తెలుసుకుంటే మీ పిల్లలకి మీరు మీ కల్చర్ని ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వీటికి ఎంత సైంటిఫిక్ ప్రణాళిక ఉంది అని తెలుసుకున్నప్పుడు యూ విల్ ఫీల్ ఒక మంచి జర్నీ చేశాను లైఫ్లో అని మీకే అనిపిస్తుంది. సో నేను చెప్పింది ఆలోచించి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడా అనేది కాదు పాయింట్.
భగవంతుడు ఉన్నా లేకపోయినా నేను ఒక కల్చర్లోకి, ఒక సిస్టంలోకి వచ్చాను కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత, దీన్ని ఒక స్ట్రీమ్‌లైన్ చేసుకోవాల్సిన బాధ్యత నాది అని. ప్రతి మనిషికి కళ్ళ ముందు ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేస్తాము అన్నదే తెలివి. సో, మీకు సమస్య ఏంటంటే మీ హస్బెండ్ ద్వారా రోజు దేవుడు, 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 దేవుడు అని ప్రెషరైజ్ చేస్తుంటే మీరు దాన్ని తెలివిగా నావిగేట్ చేయడం నేర్చుకోవాలి. అలా నావిగేట్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ఫాలో కండి. కొన్ని కొన్ని అట్‌లీస్ట్ ఇతిహాసాలు, అట్‌లీస్ట్ పురాణాలు, అట్‌లీస్ట్ మన చిన్న చిన్న వేద వేదాలకు సంబంధించిన కొన్ని ఉపనిషత్తులు గానీ, అట్లాంటివేమైనా చిన్న చిన్నవి స్టార్ట్ చేయండి. కేనోపనిషత్ స్టార్ట్ చేయండి. కఠోపనిషత్ స్టార్ట్ చేయండి. చిన్నదేదైనా స్టార్ట్ చేయండి. దాని నుంచి మీరు డైవర్ట్ చేసుకొని, ఓహ్! స్పిరిచువాలిటీలో ఇంత ఉందా అని మీకు తెలుస్తుంది. సరేనా? హోప్ దీనివల్ల మీకు కొంచెం హెల్ప్ అవుతుందనుకుంటా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మాట్లాడదాం. థాంక్ యూ.